హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి. దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం ఇప్పుడు. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: 1 kg బియ్యం పిండి, 3 స్పూన్ ఆయిల్, 1 బిగ్ సైజ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయల పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లికాడలు, 4 టేబుల్ స్పూన్ పల్లీలు ఇలా కొంచెం దంచి పెట్టుకోండి. అలాగే పెసరపప్పు 3 స్పూన్ తీసుకొని నీటిలో నానబెట్టుకోండి. అలాగే శనగపప్పు కూడా నీటిలో నానబెట్టుకోండి 3 స్పూన్. 3 స్పూన్ నువ్వులు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు రుచికి తగినంత. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని బియ్య పిండి వేసుకొని అందులో ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలన్నీ దానిలో వేసుకొని కలుపుకోండి. మీరు పచ్చిమిరపకాయలు రుచికి తగినంత వేసుకోండి. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి. ఆ తర్వాత కొంచెము 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని పిండిని ముద్దలాగా కలిపి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని దాని చుట్టూ రాసి కొంచెం పిండి తీసుకొని అందులో ఒత్తుకోవాలి. ఇలా సన్నగా కాకుండా కొంచెం లావుగా కాకుండా మీడియం సైజు లప్పలాగా ఒత్తుకోండి. ఆ తర్వాత పిండి సెంటర్లో కొంచెం హోల్ పెట్టుకోండి. తర్వాత స్టవ్ను వెలిగించుకొని ఆ గిన్నె పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 15 మినిట్స్. అలాగే ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో దాని మీద కూడా ఇలాగే సర్వపిండిని ఇలా ఒత్తుకోండి. ఇలా 2 పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది మనకి. ఇలా అప్పుడప్పుడు మూత తీసుకొని చూస్తూ ఉండండి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇంకా కాలలేదండి, అది ఇంకా మెత్తగా ఉంది కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉంచాను. ఒక 15 మినిట్స్ పడుతుందండి ఇది మొత్తం మంచిగా కాలే వరకు. అలా తర్వాత ఇలా తిరిగేసి మళ్ళీ కొద్దిసేపు ఉంచుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు మనకి సర్వపిండి రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన పదార్థాలన్నీ ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని పిండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేసుకొని నాకు కామెంట్స్ పెట్టండి, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఆయిల్ ఇందులో ఎక్కువ వేసుకోకూడదండి, ఎక్కువ వేసుకుంటే గట్టిగా వస్తుంది. ఇలా నేను తక్కువ వేసుకున్నా కాబట్టి ఇలా మెత్తగా ఉంటుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.